మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఏపీ కోర్ట్ జాబ్, సో డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, మరి ప్రొఫెసర్ ఆఫీస్ అపాయింటింగ్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు జరిగింది. ఈ రోజు నుంచి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ఈ 3 డేస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది డిఫరెంట్ షిఫ్ట్లో. అయితే ఈరోజు ఇప్పుడే వచ్చినటువంటి షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చింది ఇంగ్లీష్ నుంచి, దాదాపు మనం 40 డేస్ జర్నీలో మనం ఎన్ని మోడల్స్ అయితే చెప్పాం, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ మోడల్ అకార్డింగ్ టు ది సిలబస్ ప్రకారం మనం ఏ ప్యాటర్న్ అయితే మోడల్ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు గ్రామర్ అలాగే మార్థాన్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగిందో, సో స్టూడెంట్స్ యొక్క మనోభావం ఎలా ఉంది సార్, ప్రతి ఒక్క క్వశ్చన్ని చూస్ చేసేటప్పుడు మీరే గుర్తుకొచ్చారు, మన పిఆర్ అకాడమీ గుర్తొచ్చింది. అంత ఈజీగా చాలా చక్కగా మేము రాయగలిగాం. రైటో రాంగో పక్కన పెడితే కానీ ప్రతి ఒక్క మోడల్ని మేము ఇంతకుముందు ఆన్సర్ చేసాము. ప్రతి ఒక్క మోడల్ ముందే మాకు అవగాహన వచ్చింది. అందువల్ల ఈరోజు మాకు అయితే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ అని ప్రతి ఒక్క పర్సన్ యొక్క మెసేజెస్ అలాగే కాల్స్ కూడా ఉన్నాయి. సో రైట్, I feel very happy about it. To what is your presentation? దాదాపు 40 డేస్ మనం కలిసి జర్నీ చేసాం కాబట్టి ఈ జర్నీలో వచ్చినటువంటి సక్సెస్ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీ మాటలో తెలుస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లో ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వచ్చింది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, రిమైన్ షిఫ్ట్ వరకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈరోజు చాలామంది ఏమన్నారు సార్, మేము 1 వీక్ బిఫోర్ వచ్చాము, 2 డేస్ బిఫోర్ వచ్చాము, తర్వాత కొన్ని వీడియోస్ చూసాం సార్, క్లాస్ ఎక్సలెంట్ సార్, మార్బులెస్ సార్, ముందే మీ కోర్స్ మేము తీసుకుంటే వేరే ప్లాట్ఫామ్లో తీసుకున్నాం, మీ కోర్స్ తీసుకుంటే చాలా బాగా మాకు మార్క్స్ వచ్చి ఉన్నాయి సార్ అనేసి అంటున్నారు. సో ఎనీహౌ వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టులో మీకు ఉద్యోగం వస్తే మంచిది, లేదంటే రానున్న రోజుల్లో హైకోర్టు నోటిఫికేషన్ ఉంది కాబట్టి హైకోర్టు నోటిఫికేషన్ కోసం మన ఇంగ్లీష్ కోర్సు, మీరు ఓన్లీ ఇంగ్లీష్ కోర్సు తీసుకుంటే 6 months వెల్డిడ్తో 299 రూపీస్తో లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్లో 80,000 వరకు బిడ్స్ ఉన్నాయి. దాంట్లో దేని పనికి వస్తుంది, ఎస్ఎస్సి, గ్రూప్ 4, ఏపీపీఎస్సి, టీజీపీఎస్, టెట్ అన్నిటి పనికి వస్తుంది. దానికి మీకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు చూస్తే సరిపోతుంది. రైట్, మరి ఇది దేని నుంచి అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది. అంటే మీరు రాయబోయే 40 మార్కులు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంప్లీట్ క్లాస్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ కూడా కాల్ చేయవచ్చు. ఓకే, సో ఈ రోజు వచ్చినటువంటి షిఫ్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చింది, మనం ఏ స్టాండర్డ్ వరకు రాసాము అనేది క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మరి వొకాబులరీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చింది, గ్రామర్ పార్ట్ నుంచి వెయిటేజ్ ఎలా ఉంది, కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి ఎలా ఉంది. ముందు కాంప్రిహెన్షన్ పార్ట్ గురించి మాట్లాడదాం. కాంప్రిహెన్షన్ పార్ట్లో మనకి క్లోజ్ టెస్ట్ అండ్ పాసేజ్ 2 ఉంటాయి. అయితే క్లోజ్ టెస్ట్ ఇవ్వలేదు, పాసేజ్ ఇవ్వడం జరిగిందంట. పాసేజ్ కూడా చాలా ఈజీ పాసేజ్ ఇవ్వడం జరిగింది. సో పాసేజ్ ఒకటి ఇచ్చారు, 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో పాసేజ్ నుంచి 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం వొకాబులరీ పార్ట్కి వెళ్దాం. వొకాబులరీలో ఎక్కువ కొంచెం ప్రయారిటీ సరి ఇవ్వడం జరిగింది. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి ఎక్కువ మంది అనుకున్నారు, కానీ సినోనిమ్స్ ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే యాంటోనిమ్స్ మాత్రం 2 క్వశ్చన్స్ వచ్చాయి అంట. తర్వాత ఎక్కువ స్పెల్లింగ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. స్పెల్లింగ్స్ నుంచి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మిగిలినటువంటి 1 వర్డ్, నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను కదా, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం చదువుకుంటే వొకాబులరీ నుంచి ఈజీగా మనం మార్క్స్ పొందవచ్చు అనేసి. అలాగే ఈడియమ్స్ నుంచి కూడా చదువుకోవాలి. ఈడియమ్స్ నుంచి ఎక్కువ 4 to 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలా కొంతమంది విద్యార్థులు మనకి చెప్పినటువంటి ప్రకారం మనకి ఈ పార్ట్ నుంచి మనకి దాదాపు 14 to 15 మార్క్స్ వరకు ఈ పార్ట్ నుంచి రావడం జరిగింది. ఓకే, సో 15 to 16 మార్క్స్ వరకు ఈ పార్ట్ నుంచి వచ్చింది. రిమైన్ పార్ట్ ఏంటంటే గ్రామర్. ఈ గ్రామర్కి సంబంధించినటువంటి మనం రెగ్యులర్గా ఏదైతే మనం చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, చేంజ్ ది ట్రాన్స్ఫార్మ్ ది సెంటెన్స్, చూస్ ది కరెక్ట్ సెంటెన్స్, వర్డ్ ఆన్ వర్డ్ సెంటెన్స్ ఎలాగైతే ప్రతిరోజు మనం పెట్టుకుని వచ్చామో, ఈ మోడల్ పేపర్తో పాటు మిగతావన్నీ ఎలాగైతే చేసుకుని వచ్చామో, సో వాటికి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్లో కూడా కనిపించింది. సో ఇక్కడ మనం చూస్తే గ్రామర్లో ముఖ్యంగా కామన్ ఎర్రర్ నుంచి, నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, కామన్ ఎర్రర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందట. అయితే తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ముందు నుంచి చెప్పుకొని వస్తున్నాను. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా దాదాపు ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ ఇంకోటి చూస్తుంటే డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆర్టికల్స్ తర్వాత రిమైన్గా ఉన్నటువంటి అయితే ఈ కామన్ ఎర్రర్లోని క్వశ్చన్ టే కానివ్వండి, టెన్స్ కానివ్వండి, కండిషనల్స్, అలాగే పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక టోటల్గా ఈ పార్ట్ నుంచి ఒక 19 మార్క్స్, ఈ పార్ట్ నుంచి ఒక 16 మార్క్స్, ఈ పార్ట్ నుంచి ఒక 15 మార్క్స్, ఇలా టోటల్గా 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం. అయితే నేను ముందు నుంచి చెప్పుకుని వస్తున్న 1 or 2 మార్క్ ఇటు అటు అవుతుంది. అయితే దీనికి ఎక్కువ వెయిటేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ క్లోజ్ టెస్ట్ అనేది ఇవ్వలేదు. సో ఇంకో 5 మార్క్స్ ఇక్కడ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం పైన పేపర్ చూస్తే ఈజీయా మోడరేటా డిఫికల్ట్ అనేసి అడిగితే స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే మోడరేట్గా ఉంది. బాగా ప్రిపేర్ అయిన వారైతే రెగ్యులర్గా 40 days మన క్లాస్కి ఎవరైతే రెగ్యులర్ ప్రిపేర్ అయ్యారో వచ్చారో వారైతే ఏం చెప్తున్నారంటే సరే ఈజీ అని చెప్తున్నారు. అయితే వొకాబులరీ పార్ట్ పైన ఎవరైతే కొంచెం దృష్టి పెట్టలేకపోయారో వారైతే మోడరేట్. గ్రామర్ మేము బాగా చేసాం కానీ సార్ వొకాబులరీ పార్ట్లో కొంచెం డౌట్ వేసింది. నేను ముందు నుంచి చెప్పాను ఈడియమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం మెటీరియల్ చదివితే చాలు. మనం ఏదైతే ఒక డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందో మెటీరియల్, సో టాపిక్ వైజ్ రిలేటెడ్ నేమ్స్, రిలేటెడ్ దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ కూడా ఒకసారి పొందుపరిచిన మెటీరియల్ అందించడం జరిగిందో అవి చదివితే చాలు. వాటి నుంచి ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతుందని ఎగ్జామ్లో చెప్పడం జరిగింది. అదే క్వశ్చన్ రిపీట్. అయితే చాలామంది స్టూడెంట్స్ అంటే క్వశ్చన్ కొంత ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి, ఆప్షన్స్ గుర్తుంచుకోవాలి. అందుచేత సో స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనకి పంపించారు. సో ఈ రోజు జరిగిన ఎగ్జామినేషన్లో టోటల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి పెట్టి మీకు ఇంకొక వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్. సో ఈరోజు 2 షిఫ్ట్లో చూస్తే మనకి పేపర్ అయితే కొంచెం మోడరేట్గా ఉందని రెగ్యులర్గా అంటే వొకాబులరీ టచ్ అయిన వారు మోడరేట్ అంటున్నారు, వొకాబులరీ కూడా బాగా రాసిన వారు అయితే ఈజీగా ఉంది అనేసి అంటున్నారు. సో ఈ క్లాసులో ఉన్నటువంటి ఈ క్లాస్ ద్వారా మీకు ఫర్దర్ ఎగ్జామినేషన్లు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం బాగా ఉపయోగపడుతుంది. సో మనం ప్లేడ్ లిస్ట్లో వీడియోస్ అన్ని పెట్టాము, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ దాదాపు 30-40 వీడియోస్ ఈ 2 రోజులు ఒకవేళ ఉంటే ఆ వీడియోస్ అన్ని చూసి ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు. మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా రాసి ఉత్తీర్ణత మార్క్ అంటే ఎక్కువ మార్క్స్ కూడా పొందే అవకాశం ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియో కొంచెం షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాబోతున్నటువంటి హైకోర్టు నోటిఫికేషన్లో ఖచ్చితంగా ముందు నుంచే ద బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు ముందు నుంచే లైవ్ ఎగ్జామ్ పెడతాం. అక్కడ 80 మార్క్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి మన కోర్స్ తీసుకుని మనకి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి 70 above వచ్చేలా ప్రయత్నిద్దాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టుడేస్ ఎగ్జామ్స్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మళ్ళీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరి కొంచెం ఈ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్తో పాటు ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.